బాగా నిద్రపోతావు. అక్కడ ఏం జరుగుతుందో నీకు అనవసరం. మన యొక్క అర్ధరాజ్యం కొరకై అన్నగారు మన బావగారిని హస్తరికి పంపుతున్నారు. నేను ఎంతో బతిమలాడినా నా మోస వెనక వెళ్ళిన వాడు రావాల్సిందే అంట. అంత వెళ్ళినా అనరో భీమా అనరో భీమా మున్నాడిన మట్టి పాలు చేసి మగతల వల్ల దక్కి కిరుడై ఉన్నదేమి చిన్నతనమున సంధి చేతులే దిక్కులేగా. ఆనాడు ఘోర పరిచయం చేశాం. నీవే కాదు, నేను చేశాను, తమ్ముడు చేశారు. వాడు వెళ్ళి ఆ దుర్యోధనుడు అర్ధరాజ్యం ఇచ్చినాడు అనుకో, యుద్ధానికి భయపడి అర్ధరాజ్యం ఇచ్చినాడే అనుకో, మన ప్రతిజ్ఞలు ఏమి కావాలి కనుక అన్న మార్కు అడ్డు చెప్పి బావగారిని అక్కడ ఆపండి, వెళ్ళండి. నా ఛాయాశక్తులా ప్రయత్నించాను, అతను నా మాట వినలేదు. ధర్మనందనుడు నా మాట వినలేదు కనుక కోపిస్తివి. నువ్వంటే నా తన కాస్త చిన్న జంకు కూడా ఉంది కనుక ఈ కార్యం నెరవేర్చుకోవడం నీవే. ధైర్యంగా వెళ్ళండి. కన్ను సైగ చేసి తొడపైన కూర్చుంది రాని చెప్పి ద్రౌపది పిలిచినప్పుడు వాడు వచ్చే స్థలం అప్పుడే పగల కొట్టింది. భీమసేన నా మాట వేను అది కన్ను సైగ నోట్లు కూడా చెప్పలే. వెళ్ళిపోతుంది ఇప్పుడు పోయి చెప్పు. ఇదే అడ్డు చెప్పవలసిన సమయం ఆసన్నమైనది. అయ్యో